పప్ప సాత్వికత అంటే ఏంటి అసలు? అది లైఫ్లో ఎంత అవసరం మనకి? సాత్వికత అంటే ఏంది అంటే దానికి ఒక సింపుల్ ఆన్సర్ అంటే అది మన స్వభావం అంతవరకు. ప్రతి మనిషి యొక్క స్వభావం సాత్వికతనే ఉండాలి. కానీ మనిషి స్వభావం సాత్వికత ఎందుకు లేదు అంటే ప్రపంచం వల్ల, అతనుకున్న సమస్యల వల్ల, అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల, అతను అనుభవిస్తున్న రకరకాల సందర్భాల వల్ల, అతని యొక్క మనస్సు ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల అతను తన స్వభావం నుంచి బయటపడి పోరాటంలో పడ్డాడు. సో మన భారతీయ ఆధ్యాత్మిక తత్వంలో 3 పదాలు ఉన్నాయి లేదా 3 గుణాలు అని చెప్తారు కదా. ఏంటేంటి అవి? సత్వరజ తమో. సత్వగుణము, రజోగుణము, తమో గుణం. సో ఈ సత్వగుణం అన్నది సాత్వికతకు సంబంధించింది. ఈ రజో తమో గుణాల వల్ల సాత్వికత దెబ్బతింటుంది అనేది ఒక అబ్జర్వేషన్. దానికి జీవన విధానానికి, మాట తీరుకి, చూపుకి, నువ్వు చేసే పనికి, నీ ప్రవర్తనకి, నీ ఆలోచన విధానానికి ఎడతెగిన సంబంధం ఉంది. హఠాత్తుగా సాత్వికంగా అయిపోతా అంటే అయిపో, హఠాత్తుగా హెల్దీ అయిపోవాలంటే అయిపో. ఈరోజు హెల్దీ అవ్వాలనుకుంటే 3 months తర్వాత హెల్త్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. అంటే నువ్వు ఎవ్రీథింగ్ చేంజ్డ్. నీళ్లు మార్చావు, ఎండలో కూర్చుంటున్నావు, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నావు, మనసుని చంచలం చేసుకోవడం లేదు. వీటన్నింటి కలయికల్లో ఆరోగ్యం అనేది ఉద్భవిస్తుంది. అట్లాగే సాత్వికత, నీలో సత్వగుణం అనేది ఆవిర్భవించాలంటే కొన్ని చేస్తే అది వస్తుంది అనేది మన పూర్వీకులు లేకపోతే ద్రష్టలు లేదా అనుభవం ఉన్నవాళ్ళు చెప్పింది. సో ప్రతి మనిషి శాంతి కోరుకుంటాడు, అవునా కదా? అది కోరుకొని మనిషి లేడు. అలా కోరుకునే వాళ్ళందరూ కొన్ని ప్రయోగాలు చేయాలి. మరి కోరుకున్నంత మాత్రం రాదు. అది కోరుకుంటే డబ్బు వస్తా రాదు, కోరుకుంటే ఫ్రెండ్షిప్ కుదురుతుందా కుదరదు, కోరుకుంటే ప్రేమ వస్తుందా రాదు. ఫస్ట్ అవేమిటో నువ్వు తెలుసుకుంటే ఆ స్పష్టత వల్ల నీకు స్నేహము దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. ఒకవేళ నీకు తెలియలేదనుకో, అది నీ లైఫ్లోకి వచ్చిందా మిస్యూజ్ చేయబడుతుంది. ఇప్పుడు ఒక కోతికి డైమండ్ దొరికే లాభం? కోతికి డైమండ్ అంటే ఏంటో తెలిస్తే కదా డైమండ్ ఎట్లా వాడుకోవాలో తెలిసేది. సో స్నేహం అంటే ఏంటో తెలిస్తే కదా స్నేహితుడితో ఎలా ఉండాలో తెలిసేది. ప్రేమ అంటే ఏంటో తెలిస్తే కదా ప్రేమికుడితో ఎలా ఉండాలో తెలిసేది. డబ్బు అంటే ఏమిటో తెలిస్తే కదా అది ఎలా సంపాదించాలో, ఎలా ఉపయోగించుకోవాలో, ఎంతవరకు తీసిపెట్టుకోవాలి అని తెలిసేది. అట్లాగే శాంతి అనేది ఎట్లా వస్తుంది? శాంతి అన్నది సాత్వికత యొక్క ఒకానొక రిజల్ట్. సాత్వికత అన్నది నీ యొక్క డే టు డే లైఫ్లో నీ చేష్టకు సంబంధించింది. దాని రిజల్ట్స్ చాలా విధంగా కనిపిస్తాయి. సాత్వికతలో ఉన్నవాడు అనుభవించే ఒకానొక స్థితి ఆనందము, సాత్వికతలో ఉన్నవాడు అనుభవించే ఒకానొక స్థితి శాంతి, సాత్వికతలో ఉన్నవాడు అనుభవించే ఒకానొక స్థితి ఆధ్యాత్మికత. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఏది నీలో లేదో అది తెలుసుకునేడానికి చేసే ప్రయాణం అంతే. ద యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్ విచ్ ఆర్ ట్రయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అట్లా. సో సాత్వికత అన్నది కేవలం మానసిక స్థితి ఒక్కటి కాదు, మనసే కానీ జస్ట్ మైండ్ ఒక్కటి కాదు. దాని గురించి ఏం చెప్తున్నారు అంటే స్పష్టత, ఆ తర్వాత సమతుల్యత, ఆ తర్వాత రైట్ అండర్స్టాండింగ్, వీటి కలయికలో అది పుడుతుంది అనేది ఒక అబ్జర్వేషన్. మళ్ళీ ఇది కూడా సేమ్. డైమండ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఉత్తగానే తెలియదు కదా. మెరిసేదంతా డైమండే కాకపోవచ్చు, ఒక్కోసారి మెరవకపోవచ్చు, బట్ అది డైమండ్ అయి ఉండొచ్చు. సో డైమండ్ని గుర్తించాలంటే దాని గుణము తెలియాలి. అట్లా నీ గుణాలు ఏమిటి, నీ జీవితానికి ఆధారభూతమైన విషయాలు ఏమిటి అన్నది. సో భగవద్గీతలో ఒక చిన్న శ్లోకంలో ఒక పాదం ఉంటుంది, సత్వాత్ సంజాయతే జ్ఞానం. నీకు భగవద్గీత వినే ఉంటావు కదా. అంటే సాత్విక గుణం వల్లే నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది అని దాని యొక్క భావార్థం. ఇప్పుడు సాత్వికమైన వ్యక్తి ఏం చేస్తాడు చూద్దాం. తక్కువ మాట్లాడతాడు. ఒకటి అంటే అవసరమైతే మాట్లాడతాడు. ఏ విషయం గురించి అయినా సరిగ్గా ఆలోచిస్తాడు. తర్వాత తన చుట్టూ ఉన్న ఎవరిని గాయపరచాలన్న ఉద్దేశం తనకి ఎంత మాత్రం ఉండదు. తన ప్రవర్తన వల్ల గాయపడవచ్చేమో, కానీ తన ఉద్దేశం అది కాదు. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఇట్లా బాగా గాయపడడం తెలిస్తే వెంటనే సవరించుకోవడమే ఉంటుంది. నేను ఇట్లనే ఉంటా, నేను బరాబర్ నిన్ను కొడతా, నేను బరాబర్ నేను తిడతా అని అట్లేం ఉండదు. అది రజోగుణము, తమో గుణం, అంటే యాంగ్జైటీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎంత అవసరమో అంతే కోరుకొని అది తన జీవితానికి చాలని తెలుసుకొని మిగతాదంతా అవసరయుక్తమే అని గుర్తిస్తాడు. దాంతోపాటు తాను ప్రశాంతంగా ఉంటాడు,
చుట్టుపక్కల అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతాడు. అట్లాంటి వాతావరణాన్ని ఇవ్వడానికి నిరంతరం తన సొంత ప్రయత్నం చేస్తాడు. ఇదంతా సాత్వికత యొక్క ఎక్స్ప్రెషనే. జస్ట్ నీ ఒక్కడు ప్రశాంతంగా ఉంటే జీవితం ఉన్నట్టు కాదు. నీవంటే నీవని కాదు. నీవు అంటే నీవు ప్లస్ నీ శరీరం ప్లస్ నీ సరౌండింగ్స్, ఆ సరౌండింగ్స్లో ఉన్న చెట్టు, ఒక కుక్క, ఆ తర్వాత ఒక మనిషి కూడా నీ ప్రశాంతతలో భాగమై ఉన్నాడు. వాళ్ళు కూడా నీ యొక్క శరీరమే, బట్ నీ యొక్క అవుటర్ రియాలిటీ. అందుకే కొడుకు ఏదన్నా అయితే తల్లి తలడిల్లిపోతుంది. కొడుకు వేరే కాదు, తల్లి యొక్క శరీరంలో తాను భాగమై ఉన్నాడు, తల్లి యొక్క మనసులో తాను భాగమై ఉన్నాడు అని అర్థం. అదే పక్కింటి వాడు ఉన్నాడు, నీ శరీరంలో భాగం అనుకోవట్లే. అందుకని యూ డోంట్ గెట్ డిస్టర్బ్డ్. నీ బాల్కనీలో ఉన్న పూల మొక్క నీ శరీరం అయిపోయింది. నువ్వు నీళ్లు తాగుతావు, దానికి నీళ్లు పోస్తావు. లేకపోతే అది చచ్చిపోయింది అనుకో, నీకు ఎమోషన్ వచ్చేస్తుంది. అయ్యో పూల మొక్క అంటే మళ్ళీ బాధ వచ్చింది. అందుకని అది రాకుండా ఉండటానికి నువ్వు నీళ్లు పోస్తున్నావు. ఇదంతా ఎవ్రీడే చేసేదే. సో ఎవడైతే సాత్వికుడు ఉన్నాడో నిరంతరం ఏమనుకుంటాడంటే సామరస్యాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలని తను నిరంతరం ఒక స్ఫురణ కలిగి ఉంటాడు. హిజ్ మోటో ఇస్ టు క్రియేట్ హార్మనీ. అక్కడితో అయిపోయింది. ఒకవేళ అలా తన యొక్క ముఖ్య ఉద్దేశం అయితే దాని రిజల్ట్గా తనలో ఒక సాత్వికత ఉద్భవిస్తుంది. సాత్వికత నువ్వు ప్రాక్టీస్ చేయవు, నిన్ను రిఫార్మ్ చేసుకుంటే వస్తుంది. నీ ఆలోచన విధానంలో రిఫార్మ్ చేసుకుంటే వస్తుంది. నీ మాట తీరులో ఒక సౌమ్యత తెచ్చుకుంటే వస్తుంది. నువ్వు చేసే చేష్టల లోపల ఒక స్పష్టత ఉంటే వస్తుంది. నువ్వు చేసే ఆలోచనల్లో నీ పరిధిని గుర్తించి అక్కడి నుంచి చేసే ఆలోచనల్లో వీటన్నిటి వల్ల అది పుడుతుంది. అంతవరకు యూ కెనాట్ ఎన్ఫోర్స్ దట్ ఆన్ ఎనీబడి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఈ పదం వాడతారు, సాత్విక ఆహారం అంటే సాత్విక ఆహారం అంటే సాత్వికాహారం అంటే ఏదైతే తింటే మన అదే అంటే అంటారు సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే తేలికైన, అదే కరెక్టే. అవి ఎందుకు సాత్వికమైన పాయింట్ ఇక్కడ. అంటే అవి తింటే కూడా మన లోపల సాత్వ గుణాలు ఉంటాయి. అంటే కోపం రాకపోవడం. ఆ తర్వాత ఇప్పుడు అట్లేముండదు. నువ్వు పళ్ళు కూరగాయలు తిని మడలు చేసిన వాళ్ళు ఉన్నారు, అట్లా చెప్పడానికి లేదు. సాత్విక ఆహారం అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేది, శరీరంలో ఒక ఎక్స్ట్రా బరువు క్రియేట్ చేయనిది, ప్రకృతికి దగ్గరగా ఉన్నది. సో ప్రకృతికి దగ్గర ఉన్నదే సాత్విక ఆహారం. ఏం చూడు అంటే ప్రకృతికి దగ్గరగా జరిగితే సాత్వికత వస్తుందని. ప్రకృతి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సాత్వికతలో. సత్వగుణంలో ప్రకృతి పాత్ర ఎక్కువ. రజో తమస్ గుణాల్లో ప్రకృతిని దూరం జరుగుతున్న కొద్దీ నీకు మెల్లగా చీకటి అలమటిస్తుంది, నీకు కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి. బికాజ్ ప్రపంచంలో పడ్డావు అంటే పేరు ప్రఖ్యాతుల్లో పడ్డావు, గుర్తింపులో పడ్డావు. వాడిట్లన్నాడు, నే ఇట్లా చూసిన, వాడిట్లన్నాడు, వాడు కన్ను కొట్టిండు, వాడు మూతి పండాలు కొడతా, వాడు కులమైంది, ఇదంతా వచ్చేసింది. సో సాత్వికమైన ఆలోచన అంటే ఏముంది? ద్వేషము లేదు, పోలిక లేదు, లోభము లేదు, భయము లేదు. హెన్స్ యు ఆర్ సాత్విక్. ఇప్పుడు ఇవి లేవు అంటే లేవకుండా పోవు. ఇప్పుడు నేను చెప్తున్నా, నాలో లోభము లేదు, నాకు భయము లేదు, నాకు పోలిక లేదు, అట్లాగే నాకు ద్వేషం లేదు. ఈ మాట ఇప్పుడు నువ్వు అడిగినావు చెప్పింది అసలు లేదు. అది కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాను, చుట్టుపక్కల మనుషుల వల్ల కావచ్చు, లేదా ఒక్కసారి వెదర్ వల్ల కావచ్చు. ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ చేతికి వేసుకునేవి లేవు. నేనే పర్వాలేదు, ఏముంది చలి, ఆ మాత్రం భరించలేము అనుకున్నా. రాత్రి 10 దాటేసరికి అసలు చేతులు ఇట్లా ముడుచుకుపోతున్నాయి. ఇబ్బంది పడ్డది అంత శరీరం. నేను వెంటనే ఏం చేసిన, చలిలో కూడా బయటికి వెళ్ళి ఒక ఆటో మాట్లాడుకొని డబ్బుల గురించి ఆలోచించకుండా, నాకు కావాల్సింది రాత్రి అంతా 8 hours నేను ఇబ్బంది పడతాను, అందుకని ఇంకొక 1/2 hour ఇబ్బంది పడవాలి, ఒక 7.5 hours ప్రశాంతంగా ఉండొచ్చు అన్న నేపంతో అట్లా ఢిల్లీలో ఎటో వెళ్ళి వాడు షాప్ మూస్తుంటే పరిగెత్తుకొని వెళ్ళి వాడిని చూడగానే జల్దీ లేలో అని ఒక 100 రూపాయలు 200 తీసుకుని సాక్స్ అవి కొనుక్కొని 2 జల్లు కొనుక్కొని వచ్చి ఎంబడి వేసుకుంటే ఒక 1/2 hourలో ఇబ్బంది పోయింది. ఇబ్బందులు చాలా వస్తాయి, యోగులకి వస్తాయి, జ్ఞానులకి వస్తాయి, పరమహంసలకు వస్తాయి, కామన్ మ్యాన్కి వస్తాయి, కుక్కకు వస్తుంది, పిల్లికి వస్తుంది. ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది తప్పేం లేదు. ఇబ్బంది అంటే నీ యొక్క శరీరానికి ఏదో డిస్కంఫర్ట్ ఏర్పడ్డం. మనసుకి ఇబ్బంది ఏముండదు. కొన్నిసార్లు నువ్వు చదువుతున్నావు, గట్టి ఎవరో పక్కన బోరేస్తూ ఉన్నారు, ఆ శబ్దం అనవసరం, అది మనకు అంత శబ్దాన్ని భరించేటువంటి ఒక మానసిక శక్తి ఉండదు. అట్లాంటి టైంలో ఏం చేయాలని అర్థం కాదు, శబ్దం వస్తుంది అనుకో, ఒక స్థాయి దాటిన తర్వాత ఇరిటేషన్ వస్తుంది.
అది నీ స్వభావం కాదు, అది తాత్కాలికంగా వచ్చింది. అట్లా కాకుండా ఎవరేం చేయకపోయింది ఇరిటేట్ రావడం, ఎవరన్నా పలకరించకపోతే కోపం రావడం, ఇదంతా నీ మనస్సు అయింది ఇప్పుడు. అందుకని సాత్వికత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పోలిక ఉండదు, వాళ్ళకి ద్వేషం ఉండదు, వాళ్ళకి లోభము ఉండదు, వాళ్ళకు భయము ఉండదు. అవి లేకుండా ఉండాలంటే ఏం కావాలి? నీకు ప్రకృతి అర్థం కావాలి. ప్రకృతిలో మనమంతా అవిభాజ్య అంగం. ఇక్కడ నువ్వు సపరేట్గా నీదంటే ఏమీ లేదు. నీ సొంతం చేసుకున్నంత మాత్రం ఒకటి నీ సొంతం అయిపోదు. ఒకటి ఉపయోగించుకోవడం వేరు, ఒక దాంతో అటాచ్మెంట్ వేరు. ఇది ఎన్నోసార్లు మనం మాట్లాడినా, ఎన్నిసార్లు అయినా అదే ఉన్నది పాయింట్. ఎన్నిసార్లు వంట చేస్తే అన్నిసార్లు ఉప్పేస్తలేవు, బోర్ వస్తుందేమన్నా. అట్లాగే మనం సత్యం మాట్లాడుకున్నప్పుడు ఒకటే విషయాన్ని 1,00,000 సార్లు చెప్పినా అది మొదటిసారి చెప్పినట్టు. అందుకని సాత్వికత నటన కాకూడదు. చాలామంది ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఏందది, పెళ్లి చూపులకు వచ్చారు, అందరు సాత్వికంగా ప్రవర్తిస్తారు, దేవాలయానికి వెళ్తారు, సాత్వికంగా ప్రవర్తిస్తారు. పూజారి గారు అలా పెట్టండి, కొంచెం రారా, ఇట్లా మాట్లాడతారు. అది వాళ్ళ స్వభావం కాదు. అది అయిపోగానే దే బిహేవ్ వెరీ వియర్డ్లీ. నటన అంటే అలా ఉంటే పని అవుతుందని తెలుసుకున్నాడు వాడు. అది మైండ్ వచ్చేసింది. సాత్వికత అంటే ఇట్స్ లైక్ నీ స్వభావమే అది. నువ్వు ముఖ్యమంత్రితో ఉన్నా, ఎవరితో ఉన్నా, యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు నీలా ఉండడం తెలిస్తే సాత్వికత ఉద్భవిస్తుంది. పర్సన్స్ని బట్టి కూడా సాత్వికత మారుతుంది అంటావా? మారకూడదు, అదే చెప్తున్నా. ఇబ్బంది వేరు. అంటే ఒకరితో బాగా ఇంకొకరితో బాగా. ఎవడు ఏం చేసినా నీలో ద్వేషం లేదయా, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఒకరి పట్ల నీకు నిశ్చిత అభిప్రాయం ఏర్పడకూడదు. ఏర్పడ్డదా మనసు విషపూరితమవుతుంది. ఇవి చాలా చిన్న విషయాలే, కానీ ఇవి చాలా రోజులు ట్రైడ్ అండ్ టెస్ట్ చేస్తేనే నీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఒకదాన్ని చూడు, ఈ అభిప్రాయం ఏర్పరచుకో. ఒక సినిమా చూడు, మంచి చెడు లేకుండా ఊరికే చూడు. వాళ్ళు ఏదో తీశారు, నేను ఏదో చూశాను, అభిప్రాయం ఏముంది, వదిలేయండి. ఎవరో నీకేదో నీ గురించి అబద్ధాలు చెప్పారు, చాడీలు చెప్పారు, నీకు హఠాత్తు కోపం వచ్చింది, వాళ్ళు మంచివాళ్ళు కాదు అనిపించింది. అలా అనుకోవడం వేరు. కానీ అలా అనుకోవడం వల్ల ఎప్పుడు వాళ్ళ ప్రస్తావన వచ్చినా నీ దమాక్ ఖరాబ్ అయిపోతుంది. అంటే నీ అభిప్రాయం నీ మీద డ్యామేజ్ చేస్తుంది, నిన్ను డ్యామేజ్ చేస్తుంది. సో ఏది మనల్ని డ్యామేజ్ చేయొద్దు. ఇదంతా కొన్ని రోజులు ఆధ్యాత్మిక ప్రయాణము, లేకపోతే మనసు పూర్తిగా శుద్ధి అవ్వడం అన్నది టక్కున జరిగినట్టు కనిపించిందా, అది నిలబడడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఎక్కడో చోట వస్తుంది, ద్వేషం వస్తుంది, ఎక్కడో చోట నీకు పోలిక వస్తుంది. వాడు చూస్తున్నాడు, మళ్ళీ వచ్చింది, అది వచ్చింది, అవసరం లేదని తెలుసు కానీ వచ్చింది అది. అట్లా మెల్లగా వాడు కాసేపు సాక్షిగా ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుంది. ఒకరోజు తెలుస్తుంది, ఇక తన మనసుకి ఏ మరకలు అంటుకోవు, అందులో అట్లాంటివి ఏమీ లేవని తెలుస్తుంది. సో ఓ శిష్యుడు గురువుని అడిగిండంట, గురువుగారు మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఎందుకుంటారు? సో అప్పుడు గురువుగారు చెప్పాడంటే, నేను ప్రతి విషయానికి స్పందించను, అవసరమైతేనే స్పందిస్తాను. ఇంతకుముందు ఆ చర్చ వచ్చింది. గొప్ప టెక్నాలజీ అందుబాటులో ఉంది, అది అవసరమైతేనే ఉపయోగించుకో. ఉంది కదా అని ప్రతిదాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో ముగ్గురు మాట్లాడుతున్నారు, మాట్లాడితే నువ్వు మాట్లాడాలని లేదు. ఎవరో తింటున్నారు, నువ్వు తినాలని లేదు. ఎవరో టీ తాగుతున్నారు, నువ్వు టీ తాగాలని లేదు. ఇప్పుడు మన బాత్రూమ్ ఉంది, అందరి పైన మనం పోంగా. బాత్రూమ్ అన్నంత మాత్రం నువ్వు బాత్రూమ్ పోవాలని ముందు వస్తే పోవాలి. అట్లాగే నీకు మాట్లాడాలి అని అనిపిస్తే ఆ సందర్భానికి అది అవసరమైతే అప్పుడు నీవు మాట కలపాలి, లేకపోతే అసలు అటువైపు మనసును తీసుకెళ్ళకూడదు. సో మనిషికి అందులో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ వల్లనే సాత్వికత పోతుంది, ఈ డిస్ట్రాక్షన్స్ వల్లనే ప్రశాంతత పోతుంది. కానీ మనిషి గుర్తిస్తలేడు, అది నాకు ఇంపార్టెంట్, నేను వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, వాళ్ళ మాటల్లో నన్ను ఇన్వాల్వ్ చేయలేదు, నేను మాట్లాడి సరిగ్గా మాట్లాడలేదు, అసలు నువ్వు ఓడిపోమన్నాడు. సో దీనికి ఒక చిన్న పద్ధతి ఉంది. ఒక కొత్త సందర్భాన్ని కొంతకాలం క్రియేట్ చేయకుండా ఉండాలి. అంటే డోంట్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ అండ్ రెస్పాండ్. నువ్వు ఒక 3-4 పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్స్ని తూచా తప్పకుండా ఒక 1 or 2 years ఇంప్లిమెంట్ చేసి చూస్తే మనసు చిక్కుతుంది. ఎందుకంటే అది ఇన్విజిబుల్ రియాలిటీ, అది చిక్కదు. ఎప్పుడు తెలుస్తుంది నీ మనసు నీ ఆధీనంలో ఉన్నట్టు? దానికి ఏదో స్పష్టమైన ఆలోచన సరళి కావాలి. దాన్ని ఒక క్రమానుక్రమణికలో దాన్ని ఆచరించే ఒక మెథడాలజీ ఉన్నప్పుడు అప్పుడు మనసు నీకు దొరికినట్టు అనిపిస్తుంది. లేకపోతే మనసు ఎప్పుడు నిన్ను ఊపుతుంది, నువ్వు మనసును ఊపుతావు. ఎప్పటికీ చిక్కది. ఇంకా ఎప్పుడు అంతులేని ఆందోళన, లేకపోతే ఎవరి మీదనో కోపం, లేకపోతే ఎప్పుడు మొహం మీద చిరునవ్వు పోవడం, లేకపోతే మనసు ఆందోళన పడడం, లేకపోతే ఎవరి మీదనో ద్వేషం కలగడం, లేకపోతే అకారణంగా చికాకు కలగడం, లేకపోతే ఉత్తగానే కన్నీళ్ళు వచ్చడం అని జరుగుతాయి. బికాజ్ లోపల నీకు స్పష్టత లేదు మనసులో. హఠాత్తుగా ఏవో వేవ్స్ ఉమ్మని వచ్చేస్తుంది, మొత్తం కిరిబిక్కిరి చేస్తుంది. బికాజ్ యూ డోంట్ నో హౌ టు విట్నెస్, యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దెమ్. ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అయిపోతుంది. సో గురువు ఏం చెప్పిండు, నేను అందరికీ స్పందించను బాబు, అవసరమైతే స్పందిస్తాను, లేదా స్పందించను అంతే. ఈ రిస్ట్రెయింట్ అనేది మనిషి కోల్పోయింది. నీ పని నువ్వు ఎంతనే చేసుకో,
కానీ పక్క వాళ్ళ దాంట్లో నువ్వు వేలు పెట్టడానికి వీల్లేదు. పక్కవాడెవడో పిచ్చి వేషాలు వేస్తున్నాడు, నువ్వు నీ పని నువ్వు చేసుకోగా అసలు తలదిప్పి నేనంటే అసలు డోంట్ లుక్ ఎట్ ఎనీబడి ఫర్ ఫ్యూ డేస్. కొంతకాలం మనుషుల్ని వదిలే మానసికంగా అడిగితే అతి క్లుప్తంగా ఎలాంటి జవాబిస్తే ఆ కాన్వర్జేషన్ ఎండ్ అయిపోతుందో అట్లాంటి జవాబు కనుక్కో. నువ్వు ఎలాంటి జవాబు ఇవ్వకూడదు అంటే ఇంకొక మాటకి ద్వారం ఓపెన్ చేసి. చాలామందికి ఈ విషయం తెలియదు, చాలా చిన్న విషయం కానీ తెలియదు. సో మాటకి మాట ఎందుకు వస్తుంది? నువ్వు అసలు 100% అంటే ఒక డబ్బాకి ఒక మూత వేస్తే కంప్లీట్ క్లోజ్ అయిపోవాలి, అటువంటి జవాబు ఇవ్వాలి. ఇంటెలిజెన్స్ అది. ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు జయశంకర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా షార్ట్స్ చాలా ఫేమస్ అవుతాయి. ఎందుకు? అతను పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడతాడు, దేశానికి సంబంధించిన దౌత్య వ్యవహారాల గురించి మాట్లాడతాడు. మరి ఎందుకు అతను ఫేమస్ అయ్యాడంటే ఎట్లాంటి వ్యక్తికి అట్లాంటి జవాబు ఇస్తాడు. అతనికి తెలుసు, అతను ప్రిపేర్ అయి ఉండడు, స్పాంటేనియస్గా ఉంటాడు అనమాట. ఎవడు మంచివాడు, ఎవడు ఇరికేయాలని అడుగుతున్నాడు, ఎవడు హ్యూమిలియేట్ చేయడానికి అడుగుతున్నాడు, ఎవడు తెలుసుకోవడానికి అడుగుతున్నాడు, ఎవడు కాంట్రవర్సీ కోసం అడుగుతున్నాడు, గుర్తుపట్టేస్తాడు. సత్యం ఎలాగో ఉండనే ఉంది, ఏదో ప్రతి ఒక్కరు నువ్వు సత్యం చెప్పాలని ఏమీ లేదు. ఎట్లాంటి వాడికి అట్లాంటి జవాబు ఇచ్చి ఫస్ట్ యూ పీస్ ఆఫ్ మైండ్ని కాపాడుకో. ప్రతిసారి నువ్వు సత్యం మాట్లాడడం, సత్యం అంటేనే మాటకు అతీతం అని నీ స్థితి అది. నువ్వు మాటల ద్వారా సత్యం ఎట్లా చెప్తావు? అంత పిచ్చి విషయం. సో రమణ మహర్షి ఏం చెప్పేటోడు, సో నీ జీవితంలో ఎక్కువ శాతాన్ని మాటలకు అతీతంగా జీవించు. నిశ్శబ్దముకి మించిన ఒక గొప్ప ధ్యానము కానీ గొప్ప ఉపదేశం కానీ లేదు అని ఆయన చెప్పేటోడు. ఆయన ఉదాహరణకి ఎవరో వచ్చి ఏడుస్తున్నారంట రమణ మహర్షి దగ్గర. 2 days అయింది, 3 days అయింది, 4 days అయింది. రమణ మహర్షి తలదిప్పి కూడా చూడు. రమణ మహర్షి చాలా అట్లాంటి వాడు మన ఇంటుంటే మన కోపం వచ్చేస్తుంది. రమణ మహర్షి భగవాన్ అన్న ఉద్దేశంతో పోతున్నారు, ఏమనకుండా నోరు మూసుకొని రమణ మహర్షి ఇట్లా బుక్ చదువుకుంటున్నాడు. చదువుకుంటే ఇక్కడే ఒక ఆమె ఏడుస్తుంది, గంట సేపు అయింది, తలదిప్పి కూడా చూడట్లా. చుట్టుపక్కల వాళ్ళంతా అనుకుంటారు, అయ్యో అంత ఏడుస్తుంటే ఒక్కసారి తలదిప్పి చూడొచ్చు కదా. రమణ మహర్షి చూడట్లా. నిజానికి అనుకుంటారు అసలు హృదయం లేదు మనిషికి, మన ఇంట్లో అట్లా ఉంటే అట్లా అనుకుంటాం మనం. కానీ అందులో ఒక లాజిక్ ఉంది. సో ఆమె ఎందుకు ఏడుస్తుందో అది ఆమె ఏడుపు రమణ మహర్షికి ఏం సంబంధం? ఫస్ట్ క్వశ్చన్. ఉదాహరణకు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, పక్కవాడికి ఏం సంబంధం? నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ప్రధానికి స్పందించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత ఎవరో పళనిస్వామి మురుగనారు ఎవరో వచ్చి చెప్పారంట, భగవాన్ ఒక్కసారి చూడొచ్చు కదా. అంటే ఏమిటి అంటే ఆమె 4 daysగా ఏడుస్తుంది. ఆమె ఎందుకు ఏడుస్తుందో నాకేం తెలుసు, ఆమె వచ్చింది ఏడవడానికేనేమో, ఏడవని అన్నాడు. ఆమె వచ్చింది ఏడవడానికి కాదు, మరి ఎందుకు వచ్చిందో ఆ పని చేసుకొని పొమ్మను. అంటే ఆమె కదా ప్రశ్న అడగాలి, అడగమను. ఏడుపెందుకు? వచ్చిన మరుక్షణమే తను ఏడవకుండా ఒక ప్రశ్న అడిగితే నేను జవాబు తెలిస్తే ఇచ్చుండేవాడిని, లేకపోతే లేదు, అక్కడితో అయిపోయింది. ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు? అంటే అప్పుడు అన్నీ వదిలేసి వచ్చాను, నాకు ప్రశాంతత కావాలి అంటే అప్పుడు రమణ మహర్షి అన్నీ నిజంగా వదిలేస్తే మిగిలేదే ప్రశాంతత అని చెప్పండి ఆవిడకి అన్నాడు. నువ్వు ఎక్కడ వదిలేసినావు? వ్యక్తులని ఫిజికల్గా వదిలేసి వచ్చినావు, ఇక్కడ ఉన్నారుగా, అది పోవాలి. సో ఒక దుప్పటి కప్పుకున్నప్పుడు అది మెత్తగా ఉంటే ఎంత బాగుంటుంది, అట్లా మనిషి మెత్తగా ఉండాలి స్వభావముగా. నీతో ఒకరు కూర్చుంటే ఆ వ్యక్తికి హాయిగా ఉండాలి. నీ జీవితంలో విజయం అంటే డబ్బు సంపాదించడం కాదు. నీతో ఎవరన్నా నీకు పరిచయం ఉన్నవాడు, పరిచయం లేనివాడు, బంధుడు, శ్రేయోభిలాష్ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటే వాళ్ళకి హాయిగా ఉండాలి. దానికి కారణం తెలుసా? నీ యొక్క సాత్విక గుణం నీలో స్థిరపడ్డ తర్వాత నీ నుంచి వచ్చే తరంగాలు శరీరానికి తగిలినప్పుడు ఒక సహజమైన ప్రశాంతత కలుగుతుంది. ఇది ₹1,00,00,000 ఇచ్చినా నువ్వు క్రియేట్ చేయలేవు. ఒకసారి క్రియేట్ అయిందా ఎవడు దాన్ని ఆపలేడు. వాడు ఎక్కడ కూర్చున్నా వాడి చుట్టుపక్కల ఒక 50-60 మీటర్లు సాత్వికత ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అట్లాంటి దగ్గరికి ఊరికే వస్తారు, ఏం మాట్లాడుకోరు. ఎందుకంటే మాటల వల్ల, డబ్బు వల్ల, పేరు వల్ల, దేని వల్ల రాని ఒక గొప్ప ప్రశాంతత ఆ ప్రజెన్స్లో. అందుకే ప్రజెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇది జంతువులకు కూడా తెలుసు, అవి గుర్తుపడతాయి. అవి డిస్టర్బెన్స్ అలజడి ఉన్న దగ్గర ఉండవు. అవి మెల్లగా తోలేసి ముడ్డు తోపు వెళ్ళిపోయి ఇక్కడ ప్రశాంతంగా చెట్టు దగ్గర కూర్చుంటాయి, లేకపోతే వాటర్ బాడీ దగ్గర కూర్చుంటాయి,
లేకపోతే ఏ శబ్దాలు రానో చిన్న గుహ చూసుకొని కూర్చుంటాయి. వాడికి చీకటి వెళ్తున్న తేడా ఏముండదు చూసుకుంటే. తర్వాత ఆదిశంకర్లు ఇప్పుడు నిర్వాణ శతకంలో సో మనసు శుద్ధి కాకుండా అసలు జ్ఞానం రానే రాదు అని చెప్తాడు. మనసు శుద్ధి అంటే ఎట్లా? అహంకారం తీసేయాలి, నేననే భావన తీసేయాలి, నాది నీదన్నది పోవాలి, ఏది సొంతం చేసుకోకని తెలుసుకోవాలి, తర్వాత ఎవరిని ద్వేషించకూడదని తెలుసుకోవాలి, దేని పట్ల వ్యామోహం ఉండొద్దని తెలుసుకోవాలి, ఎవరి పట్ల అభిప్రాయం ఉండొద్దని తెలుసుకోవాలి, ఏ పని చేస్తే ఆ పనిలో లీనం కావాలని తెలుసుకోవాలి, నిష్కామకర్మ తప్ప వేరేదంతా అబద్ధం అని తెలుసుకోవాలి, నీకంటూ ఒక వ్యక్తి లేడు అని తెలుసుకోవాలి, సాధించేది లేదు కోల్పోయేది లేదని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే దానికి జ్ఞానం అని పేరు. తెలుసుకోవడం అంటే వర్బల్గా తెలుసుకోవడం కాదు, అది నీ జీవన విధానం. సో మరి సాత్వికత ఎందుకు అవసరం అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మనసు బరువుగా ఉంటుంది. ఏమిటో మనసు అంతా దిగులుగా, తర్వాత ఆలోచనలు ఆగడమే లేదు. ఇట్లా కూర్చుంటే తంపరలుగా ఆలోచనలు బుసుకు 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 వస్తూనే ఉన్నాయి ఆలోచనలు. ఆ తర్వాత విపరీతంగా కంపారిజన్ పెరిగింది. సాత్వికత సత్వప్రధానం రెండు ఒకటేనా? సాత్వికత సత్వ గుణం వల్ల ఏర్పడుతుంది అన్నట్టు. ఇప్పుడు వాడికి ఊరికి ఆవేశం వస్తుంది, రజోగుణం వచ్చేసింది. ఒక ఊరికి బాధపడతాడు, కించపరుచుకుంటూ ఉంటాడు, వాళ్ళు తమో గుణం వచ్చేసింది. ఆహారానికి సంబంధం ఉందా? ఒక ఎక్స్టెంట్ వరకే. నువ్వు చాలా సాత్వికమైన బీభత్సమైన ఆహారం తినుకుంటా కూడా నీ మనసులో పరివర్తన జరగలేదు అనుకో, క్యా కరే, వాట్ ఈస్ ద పాయింట్? అంటే 199 మందికి జరుగుతుంది, ఎవరో ఒక్కరికి జరగదు. వాళ్ళు ఏంటో అట్లా. సో మనసు బరువుగా ఉండడము, పోలికలు చాలా పెరిగిపోవడము, తర్వాత విపరీతంగా కోపం, ప్రతిదానికి కోప్పడమే, ఆ తర్వాత అన్నిటికీ అసంతృప్తి. దానికి రీజన్స్ వేరే ఏదైనా ఉండొచ్చు. లింక్ చేస్తున్నావు మనసుని. అంటే సాత్వికతతో దానికి సంబంధం లేదు కదా. వీటి అభావంలోనే సాత్వికత ఉందంటుంది నేను. ఇప్పుడు నీకు సాత్వికత ఉందంటే అర్థం తెలుసా? నీలో అసంతృప్తి లేదని, నీకు అకారణంగా కోపం లేదని, కోపం వచ్చిన సెకండ్ కాలం ఉంటుందని, నీకు అస్సలు పోలిక లేదని, నీకు అసలు ఆలోచనలు రావడమే లేదు, వస్తే ఆ పని గురించి ఆలోచనలు వస్తున్నాయని, అసలు మనసు ఎప్పుడు ఉన్నట్టే తెలియదు. ఇదంతా సాత్వికతనే. అది లేని స్థితి మనిషి అనుభవిస్తున్నాడు కదా. ఎదుటి వాళ్ళ ముందు ఇది నటన చేస్తారు కదా కొంతమంది, నటననే. అదే గుణం రజోగుణమా తమో గుణమా? అది ఇంకా అది అవసరార్థం. అది వాడు ఏ రంగాన్ని వేసుకుంటాడు, మనకు సంబంధం లేదు. నటిస్తున్నావు అని తెలిస్తే అది ఎక్కువసేపు నటించలేవు, తద్వారా త్వరలో గొడవలు అయితే. ఇంకా ఇప్పుడు ఆ పెళ్లి సంబంధాలు మంచిగా ఉంటారు, ఆ తర్వాత ఒక 3 years పోతే లం లం బం బం అని బూతులు మాట్లాడుకుంటారు. ఎక్కడ పోయింది సాత్వికత? అంటే పెళ్లికి ముందు వరకు సెటిల్ అయ్యి నటిస్తున్నారు కదా. సో అట్లా కాకుండా నువ్వు నీలా ఉండు, పెళ్లి కుదిరితే కుదిరింది, లేకపోతే లేదు, సత్యమే చెప్పు. అప్పుడు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాన్ని నేనున్నా, నాతో ఫ్రెండ్షిప్ ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒక అనుభవం ఉంది. నేను కలిసిన రోజు ఎట్లా ఉన్నానో 10 ఏళ్ల తర్వాత నా ఫ్రెండ్షిప్ అంతే ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు అలాగే ఉన్నాను. ఒక ఫ్రెండ్ కలిసాడని గొప్ప థ్రిల్ అవ్వను, ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయాడని ఏ బాధపడను. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నా మెయిన్ ఫోకస్ వర్క్ మీద ఉంటుంది. అవసరమైతేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. నేను ఎన్ని గంటలున్నా నేను మాట్లాడకూడదని కాదు, అవసరమైతేనే మాట. నువ్వు ఊరికూరికే నీళ్లు తాగవుగా, మరి ఊరికూరికి ఎందుకు మాట్లాడతావు? సబ్బు ఉందని ఊరికూరికే రాసుకోవుగా, మరి నీ యొక్క ఆలోచనలు ఒకరి మీద ఎందుకు రుద్దుతావు ఊరికూరికి? సో వర్క్ తప్ప వేరే ఏమీ లేదు. సో నిజంగా సాత్వికత ఉంటే ఒక మనిషిలో స్పష్టత వస్తుంది, ఒక స్థితప్రజ్ఞత వస్తుంది, ఒక సమతుల్యత వస్తుంది, ఒక సహనం వస్తుంది, ఒక ఎక్స్ప్రెస్ చేయలేని ఒక ఆనందం వస్తుంది. అట్లాగే ఎప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటాడని వాడికి తెలుస్తుంది. ఆ తెలియడమే సాత్వికత. సాత్వికత అంటే మాట తీరని కాదు. చాలా సాత్వికమైన ఉన్నాడు, చివాట్లు పెట్టొచ్చు, ఏయ్ బుద్ధి లేదా చల్ అనొచ్చు. మనసులో ద్వేషం లేదు అతనికి. అతను ఒక వ్యక్తి ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, కన్వే చేయడానికి అతను మాటను ఉపయోగించుకుంటున్నాడు. మనస్సుతో అతను డిస్టర్బెన్స్ లేదు, మనస్సు స్థిరంగానే ఉంది. సో సాత్వికత అన్నది ఎలా వస్తుందంటే రకరకాలుగా. చాలామంది ధ్యానం చేసి సాత్వికత వస్తుంది అనుకుంటున్నారు, చాలామంది మంచి ఆహారం తింటే లేకపోతే వెజిటబుల్స్ సాత్వికత వస్తుంది అనుకుంటున్నారు. ఇది అంతా ఒక బోగస్. వస్తుందంటే వస్తుంది, నిలబడదు. నిజంగా సాత్వికత రావాలంటే 2-3 చేసి చెప్పినవి. డోంట్ కంపేర్, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. తర్వాత ఏ అభిప్రాయం ఏర్పరచుకోకు, ఇది సెకండ్ ప్రిన్సిపల్. మూడోది అస్సలు ఎవరిని ద్వేషించకు, ఏది ఎక్స్పెక్ట్ చేయకు. అడుగు, ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే దాన్ని కూడా తీసుకో. ఓకే బాబా, అయితే ఆ ఆలోచనలు కూడా మనం తినే సాత్వికమైన ఫుడ్ మీద డిపెండ్ అయితే అనేది కూడా చెప్పారు కదా గీతలో. నేను అదే చెప్తున్నా, అది 100% రిజల్ట్ తీసుకురాదు. సాత్వికమైన మనస్సు సాత్విక ఆహారం తింటది, కానీ సాత్విక ఆహారం సాత్వికమైన మనస్సు ఇవ్వకపోవచ్చు అని చెప్తున్నా నేను.
ఇది నా అబ్జర్వేషన్. అంటే జస్ట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తిన్నంత మాత్రాన వాడు సాత్వికత వాడిలో పుడతా అంటే ఐఎమ్ నాట్ ష్యూర్. మనసులో ఇప్పుడు నేను ఫ్రూట్స్ వెజిటబుల్స్ జీవితకాలం తిన్నా, మరి జీవితకాలం నా శరీరం బాగుంటుంది, నా శరీరంలో ఆరోగ్యం ఉంది, ఇంటర్నల్ ఆర్గన్స్ బాగున్నాయి, కానీ నాకు ద్వేషం ఎట్లా పోతుంది? అది ఎట్లా పోతుంది? అది పోతుంది. దానికి నువ్వు విచారణ చేయవలసింది. సో అందుకని ప్రపంచం నుంచి పారిపోవడం కాదు నువ్వు చేయవలసింది, ప్రపంచంలోనే ఉంటూ మురికి అంటుకోకుండా చూసుకో. అప్పుడు సాత్వికత వస్తుంది. మురికి అంటే ద్వేషము, పోలికలు, ఇట్లాంటివన్నీ. అందుకని సాత్వికత మన స్వభావం అవ్వాలి. తర్వాత ఒక నిరంతర ఎరుక ఉండాలి. సో సాత్వికత అంటే ఆధ్యాత్మిక జీవనం యొక్క ఒకానొక అభివ్యక్తే అది లక్షణము కాదు, నీ గుణము కాదు. సాత్వికత అన్నది నీ యొక్క జీవన విధానం అయినప్పుడు దాని అందం వేరు. సాత్వికత నటించేవాడు నవ్వుతాడు, సాత్వికంగా ఉన్నవాడు అరుస్తాడు కూడా కోపం వస్తే. వాడి కోపం మనసుది కాదు, విషయానికి సంబంధించిన వాడు మాటని ఆయుధం చేసుకుంటున్నావు. మాటనే కదా ఆధారం. అందుకని మాటను ఉపయోగించి నువ్వు ఒక వ్యక్తిని తిట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ అతని మనసులో కించిత్ కూడా ఎదుటి వ్యక్తి మీద కోపం లేదయా. ఇది ఎట్లా కన్వే చేస్తావు చెప్పు చూద్దాం. 1,00,000 సంవత్సరాలు అనేది ఎవరికి అర్థం కాదు. నేను అంటున్నా, నేను నిన్న రాత్రి అరిచాను. నాకు కొంచెం కూడా ఇక్కడ కోపం లేదు. ఓన్లీ విషయం గురించి మాత్రమే నేను నా వాయిస్ రేజ్ చేస్తున్నా. అందుకే నేను డిస్టర్బ్ కాను. రెండోది, నేను డిస్టర్బ్ గాను, నేను సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఒక ఎదుటి వ్యక్తి వచ్చి ప్లీజ్ అట్లా చేయకండి, ఓకే అంట. నేను సమర్థించుకోవడం ఏమి ఉండదు. అది స్ట్రాటజీ కాదు, జీవన విధానం. అది ఒకటి గుర్తుపెట్టుకోబెట్ట. అంటే ఇది మైండ్కి సంబంధించి వస్తుంది. సాత్వికత మైండ్కి సంబంధించింది. ఇంకా దేనికి సంబంధించింది? నువ్వు ఫిజికల్గా సాత్వికంగా ఎట్లుంటావు? చిన్నప్పుడు సాత్వికంగా ఉండదా బాడీ? సాత్వికంగా బాడీ ఉంటుంది అంటే మెత్తగా ఉండడం కాదు. అంటే ఇప్పుడు నువ్వు ఒక యుద్ధం కూడా చేయొచ్చు, సాత్వికంగా యుద్ధం చేయొచ్చు. అంటే నువ్వు ద్వేషం లేదు, ఓన్లీ అవసరం కోసం యుద్ధం చేస్తున్నావు. అక్కడ వీడు మన దేశంలోకి వచ్చాడు, దేశంలోకి రావడం చెరబాటుదారుడు మన దేశంలో ఉంటే మన దేశానికి ప్రమాదం, అందుకని వాడు ఎలిమినేట్ చేస్తున్నాడు. కొంచెం కూడా ద్వేషం లేదు. నీ మనసు డిస్టర్బ్ కాకుండా ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇది అంత ఈజీగా మాటలు అర్థమయ్యేది కాదు. పప్ప ఓకే, ఇది ఓకే, కానీ ఇప్పుడు సనాతన ధర్మం, మిగిలినవి మతాలను నువ్వు చెప్పినావు కదా, అన్ని ధర్మాలు కాదు, సనాతనం ఒకటే ధర్మం అని. మరి వాళ్ళు తీసుకునే ఆహారం, సనాతన ధర్మంలో ఇచ్చే ఆహారాన్ని బట్టి కూడా వాళ్ళ చాలా వరకు కొంత పర్సంటేజ్లో వేరే మతాల వాళ్ళు మంచోళ్ళు. నేను అదే చెప్తున్న, సాత్వికతకి జస్ట్ ఆహారానికి సంబంధం ఉంటుంది అనుకోవడం కూడా ఒక మిథ్యే. సాత్వికత తెలిసిన వాడు ఆహారాన్ని మారుస్తాడు. ఆహారం వల్ల సాత్వికత రాదు. సాత్వికత నీ స్వభావం అయితే, నీ సందర్భం బాగాలేదు, మొత్తం అసలు భూమి మీద అసలు పంటలే పండడంలే, నువ్వు బతకాలి కాబట్టి ఒక పశువుని చంపి తిన్నావు అనుకుందాం, నీ సాత్వికత పోతుందా? అట్లా ఉండదు. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. థియరీలో నువ్వు మంచి ఆహారం తిను, సాత్వికంగా అయిపోతావు, నమ్మావు, పోదు. ఇప్పుడు నీ బామ్మర్ది పట్ల నీకు ద్వేషం ఉంది, ఎట్లా పోతుంది? నేను కూరగాయ తింటే, క్యారెట్ తింటే పోతుందా? బీట్రూట్ తింటే పోతుందా? దానిమ్మ పండు తింటే పోతుందా ద్వేషము? నువ్వు అసలు చెప్పు. పోల్చుకునే తత్వము, రోజు వెజిటబుల్స్ తింటున్నా పోతుందా? ఆన్సర్ నేను చెప్తున్నా, పోదు. ఇది విచారణ చేస్తేనే పోతుంది. మంచి ఆహారం తీసుకో, సాత్వికమైన ఆహారం అత్యున్నతమైంది కాదని ఎవడు చెప్పాడు? కానీ దానికి నీ మానసిక స్థితికి కొంతవరకే సంబంధం ఉంటుంది. సాత్వికత ఆహారం తింటే నీకు ఎక్కువ ఫోకస్ పెరుగుతుంది, నీ శరీరంలో ఎక్కువ పటుత్వము, ఎక్కువ శక్తి ఎస్టాబ్లిష్ అవుతుంది, నువ్వు ఒక ఎనర్జీ బాల్ లాగా తయారవుతావు. కానీ నీకు రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే నీ ఎనర్జీతో నాశనం చేస్తావు. అందుకని ఇది భాషలో అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. చివరిగా అర్థం కాని ఒక విషయం చెప్తున్నా, సాత్వికంగా ఉండాలని నటించేవాడు ఎప్పుడు చిరునవ్వు నవ్వుతాడు, మెల్లగా మాట్లాడతాడు. ఇది నటన. నిజంగా సాత్వికతలో ఉన్నవాడు అవసరమైతే ఒక అరుపు అరవచ్చు, ఒక దెబ్బ కూడా కొట్టవచ్చు, కానీ అతని మనసులో ద్వేషం లేదు. ఇది నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు? ఒక వ్యక్తి చాలా మనసులో ద్వేషం ఉంది, నీ గురించి బ్యాడ్గా అనుకుంటున్నాడు, హలో మేడం బాగున్నారా అని మాట్లాడుతున్నాడు, ఈజ్ నాట్ సాత్విక్. ఎలా తెలుసుకోవడం? తెలియదు, అదే చెప్తున్నా. ఇంపాసిబుల్ టు కన్వే. నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను సాత్వికున్నా, నేను పరిపూర్ణ సాత్వికున్నా, నాకు తెలుసు. ఇది ఎలా గుర్తుపట్టడం? మరి నీకు సాత్వికుడు అయితే నీకు తెలుస్తుంది. అదొక అవగాహన వల్ల, ఒక అబ్జర్వేషన్ వల్ల, దానికి జీవితానుభవం తెలుస్తుంది. తెలిసినప్పుడు తెలుస్తుంది.
లేకపోతే ఇట్స్ బెటర్ నాట్ టు కాంటాక్ట్ మోర్ పీపుల్ లైఫ్. ఎక్కువ మందిని ఆహ్వానించకు, చాలా గమనించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకో. కలవగానే ఫ్రెండ్షిప్, కలవగానే గ్రేట్ ఫ్రెండ్, కలవగానే థ్రిల్ ఆపేసి న్యూట్రల్గా ఉండు, న్యూట్రల్గా మాట్లాడు. అద్దంలో నీ ప్రతిబింబంతో నువ్వు ఎట్లా చూసుకుంటావు? యూ హ్యావ్ నో ఎమోషన్. ఎప్పుడైనా అద్దం చూసుకున్నావా? అద్దం చూడగానే వావ్ అనవు కదా, అట్లా చూడు మనుషుల్ని. కొత్త మనిషి కొత్త ఫేస్ వేసుకొని రాగానే తిరగవలసిన అవసరం లేదు. మన పిన్ని కూతురు ఎవడన్నా వస్తే ఎగిరి గంతేయాల్సిన అవసరం లేదు. అదొక మనిషి అంతే. చాలా న్యూట్రల్గా తినిపో, వెళ్తున్నా, ఓకే రైట్ బాయ్, ఈ స్థితికి వస్తే తప్ప అర్థం కాదు ఇది. ఇంకా మనం బేసిక్లోనే ఉన్నప్పుడు హౌ టు అండర్స్టాండ్ అడ్వాన్స్డ్ థింగ్స్ చాలా కష్టం. అందుకని బేసిక్స్ ఫండమెంటల్ సెట్ చేయాలి ఫస్ట్. ప్రతిదానికి ఆరాటపడ్డం, ప్రతిదానికి ఫీల్ కావడం, ప్రతిదానికి బాధపడడం, ప్రతిదానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, ప్రతిదానికి నెత్తులు కొట్టుకోవడం, ప్రతిదానికి తిండి మానేయడం, ఇవన్నీ ఫస్ట్ పోతే కదా ఇప్పుడు నేను చెప్పేది అర్థమయ్యేది. ఫస్ట్ క్లీన్ ద మైండ్, న్యూట్రల్గా ఉండు, ఫస్ట్ జీరో. అక్కడి నుంచి అండర్స్టాండ్ న్యూ థింగ్స్ స్టెప్ బై స్టెప్. చెక్ చేసుకో, కీప్ ఆన్ చెకింగ్. ద్వేషం ఉందా, వచ్చిందా, ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, ఎంక్వైర్. లేకపోతే రాదు. రాదంటే నాకేం కోపం వచ్చేట చెప్తున్నారు, రాదు. అది చాలా డిఫికల్ట్, చాలా సూక్ష్మమైన విషయం ఇది. నేను చెప్తే ఎవరికి అర్థం కాదు నేను చెప్పింది. ఇప్పుడు వింటారు, బాగుంది బాగాలేదని చెప్పొచ్చు, కానీ సాత్వికత నీలో సెటిల్ అవ్వాలంటే నీ మైండ్ అంతా అసలు మొత్తం ఇట్లా మనం బియ్యం చెరిగితే పొట్టు పడిపోతుంది చూడు, బియ్యం మిగులుతా అట్లా నీ శుద్ధమైన మనసు మిగలాలంటే ద్వేషం పడిపోవాలి. ఇట్లా ఎట్లా అంటే ద్వేషం పడిపోయింది, కోరికలు పడిపోయినాయి, ఈర్ష్య పడిపోయింది, తర్వాత స్థిర అభిప్రాయాలు పడిపోయినాయి. ఒక మనిషిది, ఒక మనిషి వాడిది, అవి పడిపోయిన తర్వాత సాధించాలన్న లక్షణం పడిపోయింది, విజయాలు అపజయాలు పడిపోయినాయి, ఆ తర్వాత ఉచ్చనీచాలు పడిపోయినాయి. ఇవన్నీ జల్లు పడిపోయిన తర్వాత అప్పుడు మిగిలింది అది. అప్పుడు దానికి ఒకవేళ పేరుంటే దానికి సత్యమని, సాత్వికతని, సత్వగుణమని, సహజ స్థితి అని, ఇట్లాంటివన్నీ వాటికి పెట్టుకున్న పేర్లు. దానికి రాయి, నల్లరాయి ఎట్ట చెక్కితే అమ్మవారైంది, అటు చెక్కితే శివుడైండు, అటు చెక్కితే ఇంకేదైంది, అటు చెక్కితే వినాయకుడు అయిండు, ఏం చెక్కితే బొడ్రాయి అయింది, అదే కదా రాయి. అట్లా. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద స్టోన్, ఓన్లీ ఇన్ ద షేప్. అందుకని సత్యము తెలిస్తే వాడు సాత్వికత తెలిసినట్టే. ఒక్కటబ్బా, నీ హృదయంలో వేరే వాళ్ళ గురించి నిరంతరం ఆలోచించే లక్షణం ఉందా, ఇవి నీకు అర్థమయ్యే అవకాశం లేదు. వేరే వాళ్ళ గురించి ఆలోచించకు, ఏమైనా చేస్తే చెయ్యి, లేకపోతే చేయకు, బట్ డోంట్ థింక్ అబౌట్ అదర్స్. పరచింతన పోవాలి. పోకపోతే రాదు. ఇది నువ్వు ప్రాక్టీస్ చేసే అంశంగా సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా ఉండి ఎట్లుంటావు, నీకు హఠాత్తుగా తీటలేసింది ఇడ, దాన్ని ఎంక్వైరీ చేయాలి. నాకు ఎందుకు వస్తుంది కోపం మాటిమాటికి, వై, అరే అప్పుడు తెలుస్తుంది. అటాచ్మెంట్ వల్ల, ఎక్స్పెక్టేషన్ వల్ల వస్తుంది అని తెలిసినప్పుడు కదా, ఓహో దీనివల్ల వస్తుంది కాబట్టి దీనివల్ల. ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకటి ఇట్లా కుంటున్నాడు, ఎందుకు, చెప్పు వేసుకున్న ప్రతిసారి కుంటున్నాడు. ఓకే. మిగతా వాడేమో లైఫ్ అంతా కుంటాడు, చెప్పులు వేసుకుంటూ కుంటున్నాడు, చెప్పులు వేసుకుని కుంటున్నాడు, చెప్పులు వేసుకోకపోతే కుంటట్లే, అక్కడది అయిపోయింది. రెండో వాడు ఏం చేశాడు, అసలు చెప్పులు వేసుకున్నప్పుడు ఎందుకు కుంటున్నాడని ఆలోచించాడు. ఇది విచారం. ఎవడో ఫ్రెండ్ వస్తే చెప్పాడు, చెప్పులు వేసుకోకపోతే బాగుంది భయ్య, చెప్పులు వేసుకుంటే ఎందుకు కుంటున్నా, ఎందుకు, నా బాడీలో ఉన్న ప్రాబ్లం ఉందా, ఈ చెప్పులు ఏదో నా మీద కుట్రమన్నట్టుంది, ఇది ఇట్లా ఆగిపోయాడు ఒకడు. మళ్ళీ ఇంకోడు, చెప్పులు వేసుకుంటున్నప్పుడు ఎందుకు కుంటున్నా, విచారణ. ఆవిడ ఫస్ట్ టైం చెప్పును పట్టుకొని చీ గలీజ్ అయిపోయి అక్కడ అయిపోయింది విచారణ. నెక్స్ట్ నాలుగో వాడు, చెప్పులు వేసుకున్నప్పుడే కుంటున్నా భయ్య అంటే చెప్పులు ఏమైనా ఉందేమో. మా ఇంట్లో చూస్తే పై వల్ల కొడతారు చెప్పు ముట్టుకుంటే. ఇప్పుడు వాడు ఏకాంతంలోకి పోయాడు, చెప్పులు పట్టుకొని చూస్తే దాని కింద ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు పైకి వచ్చింది, ఈ ముళ్ళు తీసేస్తే కుంటడమే అయిపోయింది. అట్లా ఈ పోలిక అనేది ఒక ముళ్ళు, ద్వేషం అనేది ఒక ముళ్ళు, ఈ అబద్ధ ప్రేమలు, ఈ అబద్ధపు వాత్సల్యాలు, ఈ నంగినింగ వేషాలు, ఇవన్నీ పోవాలి. నువ్వేదో తాత్కాలికంగా నువ్వేదో గెలిచినట్టు, నువ్వేదో పెద్ద ఆర్గనైజ్ చేసినట్టు, నువ్వేదో పీకుడు అలాగా అనిపిస్తుంది, అంత అబద్ధం అది. ఎవరున్నా లేకుండా ఫస్ట్ నువ్వు పీస్ఫుల్గా ఉండాలంటే చాలా తెలుసుకోవాలి. అదే పెద్ద కష్టం కాదు, ఒక క్షణంలో పడిపోతాయి. కానీ ఇప్పుడు చెప్పు గురించి వచ్చిన ఎగ్జాంపుల్ విచారణ చేసినట్టు చేయాలి కదా. వాడు ఆ ముళ్ళు తీయగానే కుంటడమే అయిపోయింది. అట్ట నీ మనసులో ద్వేషం పోగానే తేలిక పడుతుంది. యూఆర్ మోర్, నీకు తెలుస్తుంది. అది చాలా సత్యం, ఏమంటారు అది, అనిర్వచనీయమైన ఒక విషయం.
నువ్వు దాన్ని కొనలేవు, దాన్ని ఎవరికి ఇవ్వలేవు. ఓకే.